హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ హిట్ సిరీస్ లో భాగంగా ఇవాళ మూడో సినిమా రిలీజ్ అయింది. హిట్ 3 నాని గారు యాక్ట్ చేయడం జరిగింది. మరి హిట్ 3 మిగతా రెండు సినిమాల లాగానే హిట్ సాధించిందా లేదా సార్? ఈ సినిమా రివ్యూ ఏంటి సార్? హిట్ 1 అండ్ హిట్ 2 ఈ రెండు కూడా హిట్ సాధించాయి. అవి రెండు కూడా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్, అంటే పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్. దీంట్లో కూడా అదే తీసుకున్నారు. ఆ రెండు తీసుకున్నాక ఫ్రాంచైజ్ 3 జనరల్గా మూడో సినిమా రావడం అనేది మనకు అరుదుగా వస్తాయి. అట్లాంటిది నాని ధైర్యం చేసి మళ్ళీ తీశాడు. శైలేష్ కొలను దీనికి ముందు సైంధవ్ తీసి అది ఫ్లాప్ అవడంతో దీని మీద మరింత శ్రద్ధ పెట్టి తీస్తున్నాడని చెప్పారు. దాంతో నాని కూడా కాన్ఫిడెన్స్తో దీన్ని ప్రమోషన్స్ కూడా బాగా చేశారు. సో దీంట్లో ప్రధానంగా శ్రీనిధి, తర్వాత రావు రమేష్, బ్రహ్మాజీ ఇలాంటి వాళ్ళు యాక్ట్ చేశారు. ఇక మిక్కీ మేయర్, జాన్ వర్గీస్ లాంటి కెమెరా ఆయన చేశాడు. మిక్కీ మేయర్ మ్యూజిక్ చేశాడు. సో దీని కథ వస్తే 44 ఏళ్ళు వయసున్న అర్జున్ సర్కార్ అనే ఒక కాపు, అతను క్రైమ్ని ఎంత వైలెంట్గా డీల్ చేస్తుంటాడనేది మనం చూస్తాం అన్నమాట. సో ఈ రెండు హిట్ 1 అండ్ హిట్ సినిమాల్లో లేని ఒక భయంకరమైన వైలెన్స్ దీంట్లో ఉంది. ఈ మధ్యకాలంలో ఏంటంటే వైలెన్స్ ఎంత ఎక్కువగా ఉంటే మాస్ అంత బాగా చూస్తున్నారని కావాలనే వైలెన్స్ని పెంచేస్తూ ఉన్నారు. మనకి డోసులు యానిమల్ సినిమాలో కావచ్చు, తర్వాత వచ్చిన మార్కో మలయాళం సినిమా కావచ్చు, ఇదంతా ఏంటంటే అతి భయంకరమైన వైలెన్స్ని స్క్రీన్ మీద చూపించడం అనేది పెరిగిపోయింది. దీంట్లో కూడా నాని మామూలుగా అయితే ఫ్యామిలీ హీరో, అట్లాంటి వ్యక్తి దసరా తర్వాత నుంచి ఒక వైలెంట్ హీరోగా మారిపోవడానికి ట్రై చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. దీంట్లో కూడా వైలెన్స్ విపరీతంగా ఉంది. సో ఇటువంటి వైలెంట్ కాపుని ఛాలెంజ్ చేసే విధంగా ఒక సీరియల్ కిల్లర్ నానికి పోటీగా వస్తాడు, రంగంలోకి వస్తాడు. ఆ సీరియల్ కిల్లర్ చాలా క్లవర్గా కిల్లింగ్స్ మొదలు పెడతాడు. ఆ సీరియల్ కిల్లర్ని నాని పట్టుకున్నాడా, పట్టుకోవడానికి ట్రై చేస్తే నానికి ఎదురైన ఇబ్బందులు ఏమిటి, శ్రీనిధి క్యారెక్టర్ ఏంటి, శ్రీనిధికి నానికి మధ్య లవ్ స్టోరీ ఏంటి, ఇవన్నీ మనం స్క్రీన్ మీద చూడాలి. బేసిక్ ప్లాట్ అయితే ఒక పోలీస్ అండ్ కిల్లర్ మధ్య క్యాట్ అండ్ మౌస్ గేము. ఒక వైలెంట్ పోలీసు అంటే ఇప్పుడు ఇద్దరు వైలెన్స్లే. ఇతనేమో చట్టబద్ధమైన వైలెన్స్, నిజానికి చట్టం అలో చేయదు, పోలీస్ వైలెన్స్ని కూడా చట్టం అలో చేయదు. కానీ ఇతను చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని చేయగలిగిన పరిస్థితి ఉన్న పోలీసు. అతనేమో కిల్లింగ్స్. సో ఇద్దరు వైలెంట్ క్యారెక్టర్లే. దాన్ని ఎలా డీల్ చేశారనేది బేసిక్గా సినిమా ప్లాట్ అన్నమాట. సో దీన్ని స్క్రీన్ ప్లేలో చెప్తున్న, ఎందుకంటే ఇలాంటివి కొన్ని 100,000 వచ్చేసాయి ఇంటర్నేషనల్గా తీసుకున్నప్పుడు. ఈ సీరియల్ కిల్లర్ సినిమాలు 100,000 వచ్చాయి. మన ఇండియాలో కూడా ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయినాయి. అటువంటిది ఒక నలిగిపోయిన సబ్జెక్ట్ని తీసుకొని చేసేటప్పుడు చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. దాన్ని డైరెక్టర్ ఎలా చేశాడంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా వెరీ వెరీ యావరేజ్గా ఉంది. మామూలుగా మనకేందంటే మనం ఈ మధ్య ఓటీటీ వచ్చినాక ఇలాంటి థ్రిల్లర్స్ అవే ఎక్కువ ఆడుతున్నాయి. సో థ్రిల్లర్స్ చూడడంలో ఎక్స్పర్టైజ్ ఆడియన్స్కి వచ్చేసింది. కాబట్టి థ్రిల్లర్స్లో ప్రాబ్లం ఏంటంటే యాంటిసిపేషన్ ఆఫ్ ద ఆడియన్స్ అంటారు. హిచ్కాక్ స్టేట్మెంట్ ఇది. రైటర్ అనేవాడు ఏం చేయాలంటే ఆడియన్స్ ఇక్కడ ఏమి యాంటిసిపేట్ చేస్తారో నువ్వు యాంటిసిపేట్ చేయాలి. ఒక్కొక్కసారి ఆడియన్స్ అనుకున్నది పెట్టాలి, ఎందుకంటే వాళ్ళని ఈగోని సాటిస్ఫై చేయాలి. ఒక్కొక్కసారి సర్ప్రైజ్ చేయాలి, వాళ్ళ ఈగోని హర్ట్ చేసి సర్ప్రైజ్ చేస్తే కూడా వాళ్ళు ఆనందిస్తారు. సో ఇది థీరీ, హిచ్కాక్ థ్రిల్లర్ థీరీ, యాంటిసిపేషన్ ఆఫ్ ఆడియన్స్. అట్లా ఇక్కడ ఇతను ఫెయిల్ అయినాడు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా వెరీ ప్రిడిక్టబుల్, రొటీన్గా ఉంది. ఇంటర్వల్ పాయింట్ పర్వాలేదు. దాని తర్వాత సెకండ్ హాఫ్ కూడా రొటీన్గానే తీసుకెళ్ళాడు. కానీ లాస్ట్ 30 మినిట్స్ అది కూడా స్క్విడ్ గేమ్ నుంచి లేపేశాడు. అది మాత్రం దేని నుంచి లేపినా కూడా బాగా చేశారు లేదనేది ఇంపార్టెంట్, అందరూ లేపేవాళ్ళే. దీన్ని స్క్విడ్ గేమ్ నుంచి తీసుకున్నాడు. బట్ ఆ 30 మినిట్స్ మాత్రం ఇంట్రెస్టింగ్గా చెప్పడానికి డైరెక్టర్ ట్రై చేశాడు. సో అక్కడ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఆ 30 మినిట్స్ లేకపోతే సినిమా బోర్ కొట్టేసేది. సో ఆ 30 మినిట్స్ సినిమాని నిలబెట్టింది. అట్లాగే వీళ్ళిద్దరి శ్రీనిధికి నానికి మధ్య లవ్ ట్రాక్ కూడా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. నాని పెర్ఫార్మెన్స్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో వాళ్ళిద్దరు శ్రీనిధి కూడా బ్రహ్మాండంగా చేసింది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది.
సో దీంట్లో పెర్ఫార్మెన్స్లో వైజ్గా తీసుకున్నప్పుడు ప్రధానంగా చెప్పుకోవాల్సింది నాని పెర్ఫార్మెన్స్. రావు రమేష్, బ్రహ్మాజీ వీళ్ళందరూ యాజ్ ఇట్ ఈజ్గా చేసుకుంటూ వెళ్ళిపోయారు. నాని మాత్రం మరో లెవెల్కి తీసుకెళ్ళాడు, తన రోల్ని ఇంకొక లెవెల్కి అయితే తీసుకెళ్ళాడని చెప్పొచ్చు. నాని లిటరల్గా సినిమాను మొత్తం మోసాడు. అంటే నానికి ఆ క్యాపబిలిటీ ఉన్నాయి. గతంలో కూడా మనం అనేక సినిమాలు చూసాము. నాని సినిమాని కంప్లీట్గా మోయగలడు. ఈ సినిమాను కూడా నాని మోసాడు. అట్లాగే డైరెక్టర్ కూడా చాలా చోట్ల చాలా సీన్లలో, కొన్ని సీన్లలో ఒక డైరెక్షన్ చాలా బాగుంది ఇక్కడ అన్న ఫీల్ని అయితే క్రియేట్ చేయగలిగారు. సో అందువల్ల పెర్ఫార్మెన్స్లు అయితే బాగున్నాయి. ఇక రెండవది మ్యూజిక్ మాత్రం నిరాశపరిచింది. ముఖ్యంగా పాటలు, ఇట్లాంటి దానికి పాటలు పెట్టకుండా ఉంటేనే మంచిది. పెట్టినప్పుడు అవి ఇంట్రెస్టింగ్గా ఉండాలి, చార్ట్ బస్టర్స్ అవ్వాలి. కానీ అది జరగలేదు. దానివల్ల నష్టం జరిగింది. మనకి బ్రేక్ అవుతున్న అనవసరంగా ఇక్కడ పాట ఎందుకురా పెట్టారో అన్న ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. అట్లాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా థ్రిల్లర్లకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని సీన్లు ఆర్డినరీగా ఉన్న సీన్లను కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పైకి లేపచ్చు. అది జరగలేదు. చాలా చోట్ల నార్మల్గా ఉండిపోయింది బ్యాక్గ్రౌండ్ స్కోర్. దీంట్లో హైలైట్ మాత్రం కెమెరా వర్క్ చాలా హైలైట్. ఎక్స్ట్రాడినరీ కెమెరా వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ ఈ రెండు కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సో మైనస్లుగా చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంది, సెకండ్ హాఫ్లో కూడా ప్రెడిక్షన్స్ ఉన్నాయి. సో ఇవి మైనస్లుగా చెప్పుకోవచ్చు. ఎమోషనల్ ఇంపాక్ట్ తక్కువగా ఉంది. సో ఇది మైనస్లుగా చెప్పుకోవచ్చు. ప్లస్లు చెప్పుకోవాలంటే యాక్షన్ సీక్వెన్సెస్ చాలా వైలెంట్గా ఉన్నప్పటికి కూడా యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగా తీశారు. తర్వాత నాని పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కెమెరా వర్క్, ఎందుకంటే థ్రిల్లర్లకి కెమెరా వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లైటింగు, ఫ్రేమింగు వీటిలో మూడ్ క్రియేట్ చేయగలగాలి. అటువంటి మూడ్ క్రియేషన్ చాలా బాగా చేశారు ఈ సినిమాలో. చాలా చోట్ల రైటింగ్ పూర్గా ఉన్నప్పటికీ కూడా విజువల్ క్రియేషన్ వల్ల, పర్ఫార్మెన్స్ వల్ల ఆ సీను ఎలివేట్ అవ్వడం అనేది మనకు కనబడుతుంది. ఇక ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగా చేశారు. ఇట్లాంటి దానికి ఆర్ట్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్ట్ కూడా విజువల్లో భాగం, యాక్చువల్గా విజువల్ గ్రామర్లో భాగం. అందుకని ప్రొడక్షన్ డిజైన్ అని పేరు పెడతారు మామూలుగా హాలీవుడ్లో. ఇప్పుడు ఈ మధ్య మనోళ్ళు కూడా ప్రొడక్షన్ డిజైన్ అంటున్నారు. సో ఆ ప్రొడక్షన్ డిజైన్ అయితే చాలా బాగుంది దీంట్లో. సో ఓవరాల్గా ఈ సినిమా నిరాశపరచదు. మాస్ ఆడియన్స్కి మాత్రం ఖచ్చితంగా యూత్కి ఈ ఇద్దరికి ఖచ్చితంగా ఎక్కుతుంది. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ వైలెన్స్ని చూస్తారా అంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా యానిమల్ ఎందుకు అంత పెద్ద హిట్ అయింది, ఫ్యామిలీ ఆడియన్స్ చూడకపోతే. కాబట్టి మనం ఏమనుకుంటాం, ట్రెడిషనల్గా ఫ్యామిలీ ఆడియన్స్ చూడరేమని. ఈ ఓటీటీలు వచ్చినాక వైలెన్స్కి వాళ్ళు కూడా అలవాటు అయిపోయారు. సో ఆ రకంగా దీన్ని ఎంజాయ్ చేసే పరిస్థితి మాత్రం సినిమాదైతే ఉంది. సో నా రేటింగ్ 2.75 out of 5. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.